కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ, కరేడు గ్రామ సభ్యులందరికీ ప్రభునామమున వందనములు తెలియజేస్తున్నామండి. ఈ దినమున మనము నేర్చుకొనబోయే పాఠ్యాంశం ఏంటంటే, దేవుని సంకల్పంలో రక్షణ అనే సందేశాన్ని మనం నేర్చుకుంటాం. జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు సంకల్పం కలిగిన వాడై ఉన్నాడు. సంకల్పం అంటే ప్లాన్, ప్రణాళిక ప్రకారంగానే సమస్త కార్యములను జరిగిస్తూ ఉన్నాడు ఆయన. ఆ ప్రణాళిక ప్రకారంగానే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి శరీరధారిగా పంపించాడు. ఆ ప్రణాళిక ప్రకారంగానే మానవుల పాప పరిహారం కొరకు కల్వరి శిలువలో నలుగొట్టాడు దేవుడు యేసుని. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి రక్షణ దయచేయడానికి ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ రక్షణను మనం ఇప్పుడు గ్రంథం తెరిచి ఆలోచన చేయబోతాం. అనేక మందికి రక్షణ అంటే అర్థం తెలియని పరిస్థితి. రక్షణ అంటే ఏంటి అంటే, మనుషులు మాట్లాడతారు, నరకం నుండి తప్పింపబడడం రక్షణ అంటాడు. అసలు నరకం అనేది మనుషుల కోసం చేయబడింది కాదు, అది అపవాదికి వాని దూతలకి చేయబడిందే గాని మానవ జాతి కొరకు దేవుడు ఏర్పాటు చేసింది కాదు. మానవ జాతి కొరకు దేవుడు తన దయాపూర్వక సంకల్పాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు నరకాన్ని మనుషుల కొరకు ఏర్పాటు చేయలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ చొప్పు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున, అదిగో దేవుడు తన చిత్త ప్రకారంగా, చిత్తం అంటే మనస్సు, తన చిత్త ప్రకారంగా దయా సంకల్పం చేశాడంట. ఆ సంకల్పము దయతో కూడుకొని ఉన్నది. దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట, దేవుని ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడై క్రీస్తు ద్వారా మనం ఆయనకు పిల్లలుగా స్వీకరింపబడి ఆయన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులుగా బ్రతకవలనని సంకల్పం చేసుకున్నాడు అనమాట. ఆయన మనసు అది. తన చిత్తం చొప్పున అన్నాడు అక్కడ. కాబట్టి మనుషుల్ని దేవుడు తన పిల్లలుగా స్వీకరించి తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండడానికి నియమించుకున్నాడు, నరకానికి పంపించడానికి కాదు. కాబట్టి మనుషుడు నరకానికి భయపడి దేవుని దగ్గరికి అవసరం లేదు. నరకము మనుషులకు నియమింపబడింది కాదు, అది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభు ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. నరకం అనేది ఎవరికి ఏర్పాటు చేయబడింది? మానవ జాతికి కాదు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతాం మనం. యేసు ప్రభు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము ప్రత్యేకించి 35వ వచనం నుండి 34. అప్పుడు రాజు కుడివైపున ఉన్నవారిని చూచి, 41. అప్పుడు ఆయన ఎడవైపున ఉన్నవారిని చూచి, శపింపబడిన వారలారా, అదిగో శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్ని దండనకు పోవుడి. అదనమాట. అపవాదికి వాని దూతలకి సిద్ధపరిచిన నిత్యాగ్ని దండన మనుషులకు సిద్ధపడి చేయలేదు దేవుడు.
మనుషులు దేవుని స్వరూపము దేవుని పోలికలో కలగజేయబడిన వారు. దేవుడు ఎంతకాలం ఉంటాడో మనుషుడు అంతకాలం ఉంటాడు. దేవునికి చావు లేదు, అంతం లేదు దేవుడికి. ఆ రీతిగానే మనుషుడికి కూడా అంతం లేదు. మానవ ఆత్మ అంతం లేని దేవుని స్వరూపం కలిగింది. కాబట్టి దేవుడు మానవ జాతి కొరకు ఏర్పాటు చేసింది ఏంటంటే, భూమి ఉత్పత్తి అయింది మొదలుకొని నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఆయన ఏర్పాటు చేశాడు. పై వచనంలో చదువుతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో, రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టింది, అదిగో లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం. మానవ జాతి కొరకు దేవుడు తన దగ్గర నిత్య రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు అన్నమాట. అది నరకం మనుషుల కొరకు కాదు, నిత్య రాజ్యము మనుషుల కొరకు. కాబట్టి రక్షణ అంటే మనుషులు నరకానికి భయపడి, నేను బాప్తిసం పొందానండి, రక్షింపబడ్డాను, లేఖనాలకు తెలియక మాట్లాడే మాటలు అవి. రక్షణ అంటే సరి అయిన అర్థం తెలియని వారు మాట్లాడే మాటలు. రక్షణ అంటే గ్రంథంలో ఏం తెలియజేశాడంటే తేటగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, అందరు తీసిన తర్వాత చదువుతారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని తెలియజేశాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు. యేసు ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి వచ్చే సమయానికి మనుషులు పాపం చేసి పాపులై పాపానికి బానిసలుగా బతుకుతున్నారు. దేవుడు మనుషుల్ని తన స్వరూపము తన పోలికలో కలగజేస్తే మనుషుడు పాపం చేసి దేవునికి విరోధి అయ్యాడు. ఎప్పుడైతే తినొద్దన్న పండు ఆదాం తిన్నాడో అప్పుడు పాపం లేని లోకంలోనికి పాపం ప్రవేశించింది. పాపం లేని మనుషుడు పాపి అయ్యాడు. ఆ పాపులు దేవుని ఉగ్రత కింద ఉన్నారు. పాపం చేసిన ప్రతి వాడి మీద దేవుని ఉగ్రత ఉంటుంది. ఉగ్రత అంటే కోపం. పాపం చేసిన ప్రతి వాడి మీద దేవుని ఉగ్రత ఉంటుంది, కోపం ఉంటుంది. ఆ ఉగ్రత నుండి తప్పించేవాడు ఎవరు? యేసు ప్రభు. పాపుల్ని రక్షించడానికి, ఎక్కడి నుంచి రక్షించడానికి? దేవుని ఉగ్రత నుండి రక్షించడానికి. రక్షణ దేవుని ఉగ్రత నుండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, మనమందరము వారితో పాటు కలిసి శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచూ ఉంటిమి. కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉంటిమి. అది సమాచారం. మనుషులు శరీరం యొక్క మనుషు యొక్క కోరికలను నెరవేర్చుకునే పరిస్థితుల్లో దిగజారిపోయారు. శరీర స్వభావం కలిగిన వారుగా బతుకుతున్నారు. ఆత్మ స్వభావం కొంతైనా లేదు. ఎప్పుడైతే ఏదైనా తోటలో ఆదామవ్వలు తినొద్దన్న పండు తిన్నారో అప్పుడే వారు శరీర సంబంధమైన మనుషులైపోయారు. ఆత్మానుసారులు కాదు, శరీర సంబంధులు.
శరీర స్వభావం కలిగి ఆదాం మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ పండించింది నేను తిన్నాను అన్నాడు. శరీర స్వభావం కలిగిన వాడు పాపాన్ని ఒప్పుకోలేడు. పాపాన్ని సమర్థించుకున్నాడు ఆదాం. మనుషులందరూ ఆదాముల వల్లే పాపం చేసి పాపము యొక్క స్థితిలో పడి ఉన్నారన్నమాట. దేవోగ్రతకు పాత్రులై ఉన్నారు. దేవుని కోపము పరలోకం నుండి రగులు కొంచెం ఉన్నది. దైవ మానవుల మధ్య సఖ్యత లేదు, సమాధానం లేదు. మనుషులు పాపం చేసి దేవుని ఉగ్రతకు పాత్రులై ఉన్నారు. ఆ ఉగ్రత నుండి తప్పించే దేవుడు. ఆ ఉగ్రత నుండి మనుషుల్ని తప్పించాలంటే మనుషుడు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం కలగాల. మనుషుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తముగా నిర్దోషమైన రక్తము కల్వరి శిలువలో అర్పింపబడాల. ఆ పాపము క్రీస్తు ప్రభు రక్తం చేత ప్రాయశ్చిత్తం చేయబడి పాపి అయిన మనుషుడు దేవుని ఉగ్రత నుండి తప్పింపబడే ఏర్పాటు అన్నమాట అది రక్షణ అంటే. అంతేగాని నరకానికి వెళ్ళేటువంటి నేను నరకం నీకోసం చేయలేదు, నీకు తెలియక మాట్లాడుతున్నావు. నరకం మనుషుల కోసం చేయబడింది కాదు. మనుషులు నరకానికి భయపడి యేసు ప్రభువుని నమ్ముకున్నాము, దేవుడిని నమ్ముకున్నాము, అది సరి అయిన విశ్వాసం కాదు. యేసు ప్రభువు పాపుల్ని రక్షించడానికి ఈ లోకానికి పంపబడ్డాడు. పంపబడిన ఆయన పాపుల యొక్క స్థితిని చూచాడు. పాపులు ఏ స్థితిలో ఉన్నారు? పాపం చేసిన వాడు మొట్టమొదటిగా దేవుని ఉగ్రత కింద ఉన్నాడు, దేవుని కోపం కింద ఉన్నాడు. 2, పాపం చేసిన వాడు దేవునికి శత్రువై ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడింది. పాపం చేసిన వారు దేవునికి శత్రువులు. 5వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా, అదిగో శత్రుత్వం. ఎవరెవరికి శత్రుత్వం? మనుషుడికి దేవునికి. శత్రుత్వం దేనివల్ల వచ్చింది? నువ్వు ఎప్పుడైతే శరీర స్వభావం కలిగి ప్రవర్తించావో, ఎప్పుడైతే పాపం చేసావో అప్పుడు శత్రుత్వం వచ్చింది. ఆదాం పండు తినకముందు దేవునితో శత్రువు కాదు. పండు తినకముందు ఆదాము దేవునితో సహవాసం కలిగిన వాడై ఉన్నాడు. ఎప్పుడైతే పండు తిన్నాడో శరీర స్వభావం కలిగిన వాడై పాపాన్ని సమర్థించుకున్నాడో అప్పుడు శత్రుత్వం దేవునికి. అందుకే ఏదైనా తోటలో పాపం చేసిన నరులతో సహవాసం చేయలేని దేవుడు ఏదైనా తోటలో నుంచి గెంటేశాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపులతో సహవాసం చేయుడు. ఆయన పరిశుద్ధులతో సహవాసం చేస్తాడు, పాపులతో సహవాసం చేయడు. పాపి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. పాపి యొక్క ముఖాన్ని కనీసం చూడడానికి కూడా ఇష్టపడడు పరమదేవుడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివితే, పాపి యొక్క ముఖాన్ని కూడా ఇష్టపడని దేవుడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో, రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. అదిగో మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచు. అదిగో ముఖ దర్శనం కూడా చేసుకోవడానికి అవకాశం లేదు మనుషుడికి. పాపి అయిన వాడు దేవుని ముఖ దర్శనం చేసుకోవడానికి హక్కుదాడు కాదు. మనుషులు దేవుని ముఖ దర్శనం చేసుకోలేని దేవునికి శత్రువులుగా, అపవాది సంబంధులుగా భూమి మీద బతుకుతున్నారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే సమయానికి మానవ జాతి మొత్తం ఒకరిగా ఇద్దరు కాదు, పుట్టిన ప్రతి వారు పాపం చేసి పాపానికి దాసులై దేవుని ఉగ్రతకు పాత్రయ్యి దేవునితో శత్రుత్వం కలిగి
కనీసం దేవుడిని చూడడానికి కూడా అవకాశం లేని దుర్భరమైన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు మనుషులు. అంతేనా? అంతేకాదు, ఇంకా ఉంది. మనుషుని యొక్క మనస్సాక్షి లోపల నెమ్మది లేకుండా ఉంది. పాపం చేసిన వాని మనస్సాక్షి లోపల వాని పాపాన్ని రేపుతూ ఉంటుంది, చెబుతూ ఉంటుంది. రే, నువ్వు పాపం చేసావు కదా అంటూ ఉంటుంది. పాపం చేసిన వాడు దేవుడి సముఖానికి రాలేడు, బిక్కిగా భయంతో ఉంటాడు. ఏదైనా తోటలో ఆదాము పండు తిన్న తర్వాత పరమందున దేవుడే పిలిచాడు. ఆదాము, నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. ఆదాము ఎక్కడున్నాడు? చెట్టు దగ్గర దాచిపెట్టుకున్నాడు. ఎందుకు దాచిపెట్టుకున్నాడు? మనస్సాక్షిలో దోషారోపణ ఉంది అదనమాట. మనస్సాక్షిలో దోషారోపణ, రేపు పండు తిన్నావు కదా, లోపల దంచుతుంది ఆదాంకి. దంచుతున్న మనస్సాక్షి లోపల కప్పిపెట్టుకొని మాట్లాడాడు ఆదాం. మనస్సాక్షి దోషారోపణ కింద బతికేవాడు, నెమ్మది లేనివాడు, దేవునికి శత్రువై ఉంటాడు అన్నమాట. పాపుల్ని రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మానవ జాతి యొక్క పరిస్థితి అన్నమాట ఇది. అతని నైతిక స్థితి, అంతరంగపు స్థితి, దేవుని ముఖ దర్శనం చేసుకోలేని, దేవుని సముఖానికి రాలేని, శరీర స్వభావం కలిగి దేవునికి విరోధి అయి, దేవుని ఉగ్రత పాత్ర అయి, మనస్సాక్షి దోషారోపణ కింద జీవితాన్ని కొనసాగిస్తున్న అంతరంగపు స్థితి కలిగిన వాడు మనుషుడు. ప్రతి వాని పరిస్థితి అదే. అలాంటి వారిని రక్షించడానికి వచ్చాడు. ఎలా రక్షిస్తాడు? పాపం లేని రక్తం ద్వారా. ఏ పాపమైతే దైవ మానవుల మధ్య శత్రుత్వాన్ని తీసుకొచ్చిందో, ఏ పాపమైతే మానవ మనస్సాక్షిలో అతన్ని బాధిస్తుందో, ఏ పాపమైతే దేవునికి శత్రువుగా మనుషుల్ని మార్చిందో, ఆ పాపానికి శిక్ష విధింపబడాలా. ఆ పాపానికి శిక్ష యేసుప్రభు శరీరం మీద మోపి ఆయన యొక్క నిర్దోషమైన రక్తం చేత ఆత్మ సంబంధమైన ఈ సమస్యలకి యేసుప్రభు రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం చేయడానికి, పరిష్కారం చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. మనుషుని యొక్క అంతరంగపు స్థితి, తన యొక్క నైతిక స్థితి సంపూర్ణంగా దౌర్భాగ్యంగా మారిపోయింది. దేవుని ఉగ్రతకు పాత్ర అన్నమాట. రక్షణ లేని వాడై ఉన్నాడు. అపవాది బందీకాణలో ఉన్నాడు. పాపం చేసిన ప్రతివాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో మనుషులందరూ అపవాది యొక్క సంబంధులై పాపానికి దాసులై బతుకుతున్నారు. యోహాన్ గారు రాసిన సువార్త 1వ అధ్యాయము, క్షమించండి, 8వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యం గ్రహిస్తారు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. మేము అబ్రహాము సంతానం, మేము ఎవరికి దాసులమై ఉండలేదే అంటున్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, పాపం చేయు ప్రతివాడు, అది సమాచారం, నీ అంతరంగం పాప దాసత్వం కింద ఉంది. పాపానికి బానిస. దాసత్వం అంటే బానిస. ప్రతి వాణి అంతరంగములో పాపము యజమాని అయి కూర్చుండి బానిసగా మలుచుకుంది మనుషుణ్ణి. పాప బానిసలు భూమి మీద ఉన్న మనుషులందరూ పాపానికి బానిసలు. ఈ పాపానికి బానిసలైన వారు అపవాది సంబంధులు. అపవాది యొక్క బందికాణాల్లో బందీ అయిన వారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అంధకార సంబంధమైన అధికారము మనుషుల్ని చలామణి చేస్తుంది, పెత్తనం చేస్తుంది.
కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో, అదిగో అధికారం ఎవరిది? అంధకార సంబంధమైన అధికారం. అంధకార సంబంధమైన అధికారం అపవాది అధికారం. కాబట్టి మనుషుడు ఆత్మ సంబంధంగా దేవునికి శత్రువుగా, మనస్సాక్షిలో దోషారోపణ కలిగిన వాడై, నెమ్మది లేని వాడై, దేవుని ఉగ్రతకు పాత్రయ్యి, దేవుని ముఖదర్శనం కనీసం చేసుకోలేని దుర్బలమైన పరిస్థితుల్లో పడి ఉన్నాడు. అటు పాపానికి బానిసగా అపవాది బందికాణాల్లో ఉన్నాడు. అది మానవ జాతి పరిస్థితి. 2, యేసు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు భూలోకం యొక్క పరిస్థితి ఎలాగుందో తెలియజేశాడు. పాప మానవుని పరిస్థితి చూశాం ఇంతసేపు. భూలోకం పరిస్థితి ఎలాగుంది? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు భూలోకం యొక్క పరిస్థితి ఏంటి, లోకం యొక్క పరిస్థితి? 5వ అధ్యాయం 12వ వచనంలో, రోమ పత్రిక 5:12లో ఈ మాటలు రాయబడ్డాయి. ఏమంటున్నాడంటే, ఇట్లుండగా ఒకరి నుండి, ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును, అది సమాచారం. లోకంలోకి ఏమొచ్చాయి ఇప్పుడు? పాపము మరణము రెండు వచ్చాయి. స్నేహితులు ఒకరినొకరు చేసుకొని వచ్చారు. అంతకుముందు పాపం లేదు, మరణం లేదు. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడు నిష్కలంకమైన లోకంలోనికి పాపము ప్రవేశించింది. పాపంతో పాటు మరణం కూడా ప్రవేశించింది. ఈ మరణ ప్రభుత్వము లోకంలో ఏలుబడి చేస్తుందన్నమాట. మరణ ప్రభుత్వానికి అధికారి అపవాది. 5వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 5:14లో మరణం ప్రభుత్వం వెళ్తుంది. ఎప్పటి నుంచి? అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీదను ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలింది. అదిగో మరణ ప్రభుత్వం. మరణ ప్రభుత్వం కింద మనుషుడు బతికుంటాడా, చచ్చి ఉంటాడా? ప్రభుత్వమే మరణ ప్రభుత్వం అయితే మనుషుని యొక్క బతుకు ఎలాగుంటుంది? దుర్భరంగా ఉంటుంది. ప్రభుత్వమే మరణ ప్రభుత్వం. మరణ ప్రభుత్వము లోకమంతా వ్యాపించి ఉంటే ఆ మరణ ప్రభుత్వాన్ని ఎదిరించగలిగే శక్తిమంతుడు మనుషుడు ఎవడైనా ఉన్నాడా? మరణ ప్రభుత్వాన్ని ఎదిరించాలంటే మనుషుడు పాపం చేయకుండా బతకాలా. శరీర స్వభావం లేని వాడై, దేవునితో సహవాసం కలిగిన వాడై, పాప బానిస కాకోకుండా బతికిన వాడైతే మరణ ప్రభుత్వాన్ని ఎదిరించడానికి అర్హుడు. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. సమాచారం. భూలోకమంతా మరణ ప్రభుత్వం కింద ఉంది. ఈ మరణ ప్రభుత్వానికి ఏలుబడి చేసే సీఎం ఉన్నాడు. సీఎం ఎవడంటే వాడు అపవాది. వాని మంత్రులు పాపము, మరణం అనేవి. ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ని వైఎస్సీపీ పార్టీ పరిపాలన చేసేది. ప్రభుత్వం వైఎస్సీపీ పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ. ప్రభుత్వం మారింది. ఆ రీతిగా భూలోకాన్ని మొత్తము అపవాది ప్రభుత్వం ఏలుబడి చేస్తుంది. ఆ అపవాది ప్రభుత్వం ఏంటంటే వాడి పార్టీ మరణపు ప్రభుత్వం. అది దానిలో పాపము, మరణము విచ్చలవిడిగా ఏలుబడి చేస్తున్నాయి. ఎవరిని ఏలుబడి చేస్తున్నాయి? లోకాన్ని, లోకంలో ఉన్న మనుషుల్ని. మానవ హృదయము పాపానికి బానిస. మనుషుడు మరణానికి భయపడిపోతున్నాడు. రేపు చచ్చిపోతే ఏం జరుగుతుందో మరణ భీతి చేత మనుషుడు శరీర స్వభావం కలిగి పాపం చేస్తూ, అబద్ధమాడకపోతే ఎలా బతుకుతావురా ఈ లోకంలో అని సామెతలు మాట్లాడుకుంటూ పాపం చేయకోకుండా బ్రతకడానికి ఎవడు తెగించట్లా. మరణపు భీతి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. అపవాది ఏలుబడి చేస్తుంటే మానవ లోకము, భూలోకం మరణ భీతితో ఆ పాప దాసత్వంలోనే మగ్గిపోతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం కలిగిన వాడు అపవాది. అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతా మరణ భీతి చేత, భయము చేత దాస్యమునకు లోబడిన మనుషులు. 10 సమాచారం. ప్రభుత్వము, భూలోకంలో ప్రభుత్వం ఆత్మ సంబంధమైన పరిధిలో అపవాది మరణ ప్రభుత్వం ఏలుబడి చేస్తున్నాడు. మరణ ప్రభుత్వము ఏలుబడి చేస్తుంటే మనుషుడు పాప స్థితి కలిగిన వాడై దేవుడి ఉగ్రత కింద, మరణ దాసత్వం కింద బతుకుతున్నాడు. అంతేనా అంటే అంతేకాదు. పాప స్నేహితులు లోకంలోకి ప్రవేశించారు కదా. ఎవరాళ్ళు? ఒకడు పాపము, ఇంకోడు మరణం. రే కొంచెం నువ్వు కుర్చీలో కూర్చోరా, నువ్వు ఏలుబడి చేయి, ఆ తర్వాత నువ్వు అలసిపోతావా, నాకు సీటు, నేను పరిపాలన చేస్తా మానవ జాతిని అని పాపము, మరణము ఒకటి తర్వాత ఒకరి సీట్లు పంచుకున్న వాళ్ళు. అలాంటి పరిస్థితి భూలోకమంతా వ్యాపించింది. చదువుతాను రోమాపత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో. నేను చెప్తుంది కథ కాదు, ఆత్మ సంబంధమైన వాస్తవం. మనుషులు రక్షించబడటం అంటే ఏంటో ఎరుగని వారై బాప్తిజం పొందానంటే రక్షింపబడ్డాను అంటాడు. రక్షణ అంటే అర్థం తెలియకోకుండా రక్షింపబడతావా? 5వ అధ్యాయము 17వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, మరణం ఒకని అపరాధం మూలంగా వచ్చింది, అదిగో మరణం ఏలుబడి చేసింది. ఆ తర్వాత 20వ వచనం చదువుతాం. 5వ అధ్యాయం, అదిగో పాపము మరణమును ఆధారం అంటే ఏంటి? బేస్. ఆధారం అంటే బేస్ మట్టం. పాపము మరణాన్ని బేస్ మట్టంగా చేసుకొని మనుషుల మీద పెత్తనం చేస్తుంది. అది చెప్పాడు. పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలేనో అదిగో ఏలుబడి, పాపం యొక్క ఏలుబడి. కాబట్టి భూలోకంలో అపవాది ప్రభుత్వం, మరణ ప్రభుత్వం ఏలుబడి సాగుతుంది. ఈ మరణ ప్రభుత్వం కింద మనుషులు మరణ భీతి చేత దాసత్వానికి లోబడిన వారై పాప బానిసలుగా బతుకుతున్నారు. భూలోకమంతా ఇదే పరిస్థితి. మానవుని అంతరంగం ఏమో పాపానికి బానిస, దేవుని ఉగ్రత కింద ఉన్నాడు. మరి భూలోకం ఏమైనా నెమ్మదిందో? భూలోకం మొత్తం అపవాది యొక్క ప్రభుత్వం. యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడే ఆయన ఈ లోకాన్ని ఏలుబడి చేస్తుంది ఎవరో గుర్తించాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో ఈ లోకాధికారి అని మాట్లాడాడు. ఎవరు వాడు? అపవాది. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో, ఇక నేను విస్తరించి శిష్యులతో మాట్లాడుతాను, ఇక విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి, అది సమాచారం. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వాడితో నాకేం పని లేదు, నాతో వాడికేం పని లేదు, కానీ వాడు వస్తున్నాడు. లోకాధికారి ఎవరు? అపవాది. అది సమాచారం. యేసు ప్రభు పాపుల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు భూలోకము శ్మశాన వాటికగా ఉంది. శ్మశాన వాటిక, సమాధుల దొడ్డి. ఎవడే ఆత్మ సంబంధంగా బతికేలేదు, అంతా చనిపోయిన వాళ్లే పాపం చేసి. శరీర సంబంధంగా బతికున్నారు కానీ అందరూ దేవుని ఉగ్రత పాత్రగా మిగిలి ఉన్నారు. ప్రతివాడు పాపం చేసి దేవునికి శత్రువుగా మిగిలిపోయాడు. ప్రభుత్వం మరణ ప్రభుత్వం.
మరణ ప్రభుత్వం కింద దాసత్వం కింద ఉన్న మనుషుల్ని విడిపించడానికి కృష్ణ ప్రభు కంకణం కట్టుకున్నాడు. శరీర సంబంధమైన రోగాల నుంచి విడిపించడానికి కాదు కృష్ణ ప్రభు కంకణం కట్టుకుంది. మనుషుల యొక్క ఆత్మ సంబంధమైన స్థితి, అపవాది ప్రభుత్వము, దాని కింద మగ్గిపోతున్న మానవ జాతి, వారిని విడిపించాలా. విడిపించాలంటే ఏమన్నా ఆయుధాలు ఉన్నాయా? అపవాది మనుషుడి కంటే శక్తిమంతుడే. దేంట్లో శక్తిమంతుడు? మోసం చేయడంలో, మనుషుడిని మోసగించి అపరాధం పడేయడంలో వాడు శక్తిమంతుడు. ఆదాం మొదలుకొని యేసుప్రభు భూమి మీదకి వచ్చేంత వరకు మానవ జాతిని మోసగిస్తూ ఉన్నవాడేవాడు. వాడి ప్రభుత్వము సుమారు 4000 సంవత్సరాలు. ఏకఛత్రాధిపతి అపవాది. మనదైతే మన భౌతికమైన ప్రభుత్వాలు అనుకో. మొన్న వైసీపీ పార్టీ పోయింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు మారే ఇప్పుడు భౌతికంగా. కానీ ఆత్మ సంబంధంగా మానవ జాతిని, భూలోకాన్ని ఏలుబడి చేస్తున్న అపవాది ఆదం మొదలుకొని మోషే వరకు, అంటే ధర్మశాస్త్రం అంతమయ్యేంత వరకు ఏకఛత్రాధిపత్యం వహించి సింహాసనాశనంలో కూర్చొని ఏలుబడి చేస్తున్నాడు అపవాది. నిద్రించేవాడు ఎవడైనా ఉంటాడా? ఇప్పుడు రాజకీయం కాదు, ఆదం మొదలుకొని రాజకీయం వాడిది. మహత్తరమైన సింహాసనం వేసుకొని కూర్చున్నాడు భూలోకమంతా. యేసుప్రభు శరీరధారిగా పుట్టినప్పుడు ఆయన 30వ ఏట బాప్తిసం తీసుకున్నాడు. మనందరికీ తెలుసు. 31వ బాప్తిసం తీసుకున్న తర్వాత యేసుప్రభుని తన వశపరుచుకోవాలనే ఉద్దేశంతో యేసుప్రభుని శోధించడానికి వచ్చాడు అపవాది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభువుని తన వశం చేసుకోవడానికి వచ్చాడు అపవాది. మరలా మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం, మరలా అపవాది నిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ని తీసుకొని పోయి ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయనకు ఎవరికి చూపించాడు? యేసు ప్రభుకి. చూపించింది ఎవరు? అపవాది. లోక రాజ్యములను వాటి మహిమను యేసు ప్రభుకు చూపించి సాగిలపడి నమస్కారం చేయి, అవన్నీ నీకు ఇచ్చేస్తా. దానికోసమే కదా నువ్వు వచ్చావు యేసు, దానికోసమే కదా నువ్వు వచ్చావు. మనుషులను విడిపించడానికి వచ్చావు కదా, నీ వశం చేస్తాను, నా పాదాలు ముక్కు. యేసు ప్రభువుని సహితము తన వశం చేసుకుంటే మానవ జాతిని రక్షించడానికి దేవునికి అవకాశం లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో యేసు ప్రభుని వశపరుచుకోవడానికి రాళ్ళను రొట్టెలుగా చేసుకొని శోధించింది. శోధనకి లొంగలేదు యేసు ప్రభు. భోజనానికి పడిపోయేవాడు కాదు. 2 దూకు, దేవదూతలు నిన్ను కాపాడతారు కదా, శోధించాడు. లొంగిపోకపోతే యేసు ప్రభు నువ్వు లొంగిటట్టుగా నాకు కనిపించట్లేదు కాబట్టి ఇదిగో ఇట్లా లోక రాజ్యాలన్నీ చూడు, వాటి మహిమ చూడు, అవన్నీ నా చేతిలో ఉన్నాయి, నా పాదాలు మొక్కు నీకు ఇచ్చేస్తా. నా పాదాలు మొక్కితే నీకు దారదత్తం చేస్తా. నువ్వు నాతో పోట్లాడినక్కర్లా, నేను నీతో పోట్లాడినక్కర్లా. అయితే కృష్ణ ప్రభు పాదాలు మొక్కుతాడా? మొక్కేవాడు కాదు. నీ తల చితక తొక్కి నీ రాజ్యాన్ని మొత్తం నా వశం చేసుకోబోతా అదనమాట, నా సొంతం చేసుకుంటా. ఏముందయా నీ దగ్గర ఆయుధాలు? నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం, పాపం చేయకుండా బతకడం. పాపం చేయకుండా బతికితే బలవంతుడైన అపవాది, అనుభవం కలిగిన అపవాది ఓడిపోతాడు. సహింపు అనే వస్త్రాన్ని కృష్ణ ప్రభు ధరించుకున్నవాడై ఎంత శ్రమ అయినా, ఎంత హింస అయినా, ఎంత అవమానమైనా ఓడ్చుకున్నాడు. ఈ రోజున మనకి అపవాదినికి ఎదిరించడానికి ఓర్పు లేకపోవడం వల్లనే ఓడిపోతుంటాం మనం. యేసు ప్రభుకి ఏముంది అపవాదిని ఓడించడానికి? సహింపు అనే వస్త్రం ఉంది. ఏం చేసినా ఓడ్చుకుంటా నేను, కొండతో కొంత ఏమన్నా చేసుకో నేను ఓడ్చుకుంటా అంతే. తిరగా మాట్లాడేవాడిని కాదు, గొర్రెపిల్ల మౌని.
సాత్వికమైన గొర్రెపిల్ల. కాబట్టి కృష్ణ ప్రభువు భూమి మీద బ్రతికిన ఈ 33.5 సంవత్సరాలు సుమారు అపవాదిని ఓడించడానికి జీవితాన్ని గమ్యంగా పెట్టుకున్నవాడు. పాపం చేయకోకుండా బతకడమే తనకు జీవిత సవాల్గా స్వీకరించిన వాడు యేసు ప్రభు. అపవాది బందికాణాల్లో ఉన్న మానవ జాతిని విడిపించడానికి, దేవుని ఉగ్రత కింద మనుషుల్ని రక్షించడానికి, దేవుని కోపం నుండి మనుషుల్ని రక్షించాలా. అది యేసు ప్రభు యొక్క జీవిత గమ్యం. అందుకోసమే కృష్ణ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దానికోసమే దేవుడు యేసు ప్రభువుని భూమి మీదకి పంపించాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుండి లేఖన భాగాలు చదువుతాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుండి, ఆయన మన ఎడల ఉంచిన తన ప్రేమను వెల్లడిపరిచెను. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండంగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షణ, అది సమాచారం. యేసు ప్రభువు మానవ జాతిని దేవుని ఉగ్రత నుండి రక్షించడానికి లోకానికి వచ్చాడు. మొట్టమొదటిది, పాపం చేసిన మనుషుడు దేవుని కోపానికి పాత్ర. ఆ ఉగ్రత నుండి, ఆ కోపం నుండి తప్పించాలా. అందుకోసమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనుషుడికి ఇది జరిగిన ఈ ఆత్మ సంబంధమైన వాస్తవం ఏమీ తెలియదు. నాకు యేసు ప్రభు రోగం తీసేశాడు, నేను నమ్ముకున్నా, బాప్తిసం నీళ్ళలో మునిగా రక్షింపబడ్డా అంటాడు. అది రక్షణ అని ఎవడు చెప్పాడు నీకు? గ్రంథం ఎక్కడ చెప్పలేదే. గ్రంథం చెప్పిన రక్షణ ఏంటంటే నువ్వు దేవుని ఉగ్రత కింద ఉన్నావు, ఆ ఉగ్రత నుండి రక్షించడానికి కృష్ణ ప్రభు శిలువ రక్తమునందు విశ్వాసం ఉంచాలా. అది గ్రంథం చెప్పిన విశ్వాసం. నువ్వు అపవాది బందీకాణాల్లో ఉన్నావు, పాపపు కట్లలో ఉన్నావు. ఆ పాపపు కట్లు తెంపడానికి కృష్ణ ప్రభు కల్వరి శిలువలో బలి అయ్యాడు. ఆ బలి యందు విశ్వాసం చేత పాపపు కట్లు తెగిపోతాయి. కాబట్టి కృష్ణ ప్రభు ఏం చేశాడంటే శరీరధారిగా ఉన్న ఈ దినాల్లో ప్రతిరోజు దేవుడి సముఖానికి వెళ్ళి ఆయా సహాయం చేయి. అపవాది ప్రభుత్వం వెళ్తుంది, మానవ జాతి అపవాది బానిసలుగా ఉన్నారు. అపవాదిని ఎదిరించడానికి నాకు సహాయం కావాలా అని కృష్ణ ప్రభువు ప్రతి ఉదయాన్నే ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళి చీకటి ఉండంగానే వెళ్ళి ప్రార్థన చేస్తాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో అపవాదిని ఎదిరించడానికి కృష్ణ ప్రభు సిద్ధమవుతున్నాడు. సిద్ధమవడానికి తను ఏం చేశాడంటే మొట్టమొదటిగా సిద్ధం చేసే ట్రైనింగ్ ఒక ట్రైనర్ ఉన్నాడు యేసు ప్రభుకి. దేవుడు సముఖానికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఇలాగూ యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. అలిసిన వారిని, యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనంలో అపవాదిని ఎదిరించడానికి కృష్ణ ప్రభువు సిద్ధమవుతున్నాడు, ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఎవరిచ్చేది ట్రైనింగ్? దేవుడే ఇస్తాడు స్వయంగా. ఏమో ట్రైనింగ్ చదువుతాం, ఏమో ట్రైనింగ్ అది. యెషయా గ్రంథం 54లో అరిసిన వాడిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన యెహోవా ప్రతి ఉదయం నాకు వినబోదు. దేవుడు సముఖానికి వెళ్తాడు. దేవుడే చెప్పు ఏం చేయాలి నేను ఈ రోజున. దేవుడు చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తాడు? నీ వీపు దున్నబడుతుంది, నీ చెంపలు పెరిగిపోయి, నీ ముఖం ఉమ్మేయబడుతుంది. సరేనయ్యా అంటాడు. శిష్యుడు లోబడే స్వభావం కలిగిన వాడు, వినే చెవి కలిగిన వాడు. తిరస్కారం చేసేవాడు శిష్యుడు కాదు. ఈ రోజున మనం వాక్యం వింటాము, వాక్యం పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది? తిరస్కారం చేసామన్నమాట. తిరస్కారం చేసేవాడు దేవుని సంకల్పాన్ని నెరవేర్చుతాడా? నెరవేర్చడం సాధ్యపడదు. అందుకని కృష్ణ ప్రభు ఏం చేస్తాడంటే సరేనా
వీపు దున్నబడుతుంది, ఓకే. చెంపలు పెరిగిపోయి పడతాయి, ఓకే. అన్నిటికీ ఓకే ఓకే. గొర్రెపిల్ల అలిసిన వాడిని ఓడించే జ్ఞానం నాకు కలిగినట్టు, శిష్యుడికి తగిన చెవి వినుబుద్ధి కలిగిన వాడై ప్రభు యేసు ఏం చేశాడంటే, ఎదుట పరిసయ్యులు శాస్త్రులు ఎంత అవమానపరిచినా తన దగ్గర ఉన్న శిష్యులే అతన్ని డబ్బుల కొరకు అమ్మేసినా ఓర్చుకుంటాడు. తన సొంత ఇంటి వాళ్లే, ప్రత్యేకించి తమ్ముళ్లే యేసు ప్రభుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో, పిచ్చి పట్టిన ఇన్నికి అని చెప్తే ఆ అవమానమును అలాగే ఎదుర్కొని బయటకు వచ్చాడే గాని తిరగా మాట్లాడిన వాడు కాదు. ఆ రోజున కృష్ణ ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదన కన్నీళ్లు, ఏ రోజు సుఖం లేదు కృష్ణ ప్రభుకి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాయబడింది. 7వ వచనంలో యేసు ప్రభు అదిగో శరీరధారిగా ఉన్న దినములలో, ఏంటది? రోదన కాదు, మహారోదన. రోదన అంటే తెలుసో మీకు ఎప్పుడైనా? రోదన అంటే ఏంటో? రోదన అంటే మనుషులు తన భర్తను కోల్పోయినప్పుడు, లేకపోతే తన భార్య యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు అప్పుడు రోధిస్తాడు మనుషుడు. రోదన, మహారోదన. గుండెలు బాదుకొని భార్య భర్తలు ఇద్దరు చంటి బిడ్డని వెంట పెట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళారంట. సాయంకాలం పూట ఏదో స్నాక్స్ తినడానికి వెళ్ళారు వాళ్ళు. వెళ్తే భర్త భార్య బిడ్డను అక్కడ కూర్చోబెట్టి, అదిగో నేను ఐస్ క్రీమ్ తీసుకొస్తానని రోడ్డు దాటి అవతలకి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. ఐస్ క్రీమ్ తీసుకొని వస్తూ ఉంటే అవతల లారీ స్పీడ్గా వచ్చి అతన్ని కొట్టేసింది, చచ్చిపోయాడు అక్కడికక్కడే. భార్య పిల్లయ్య ఎంత రోధిస్తారో. రోదన అంటే ఆమెకు తెలిసి ఇప్పుడు. కానీ కృష్ణ ప్రభు రోదన కాదు, మహారోదన. రోదనలో హై పిచ్ అన్నమాట అది. దేనికోసం ఇంత ఏడుపు యేసు ప్రభు నీకు? దేనికోసం? మానవ జాతిని అపవాది బంధకాల నుంచి విడిపించాలా, పాపం లేని రక్తాన్ని తన శరీరంలో పెంచి పోషించాలా. అది ఆయన రోదన. తన రక్తం ద్వారా మనుషులకి ఆత్మ సంబంధమైన సమస్యలకి పరిష్కారం చేయాలా. అది యేసు ప్రభు యొక్క రోదన దేవుడి సముఖంలో. అయా చుట్టూ పాప మానవులు, అపవాది సంబంధులు, వారి మధ్యలో నేను నీకు ఎల్లప్పుడూ విధేయుడిగా బతకడానికి, అపవాదిని ఎదిరించడానికి నాకు సహాయం చేయి. మహారోదన, కన్నీళ్లు, ప్రార్థనలు, విజ్ఞాపనలు సమర్పించినందున ఆయన అంగీకరింపబడెను. ఆయన తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. విధేయత ప్రార్థనకు వచ్చి కూర్చుంటే విధేయత కాదు. విధేయత అనేది నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే వచ్చేది అది విధేయత. ఏదో 2 గంటలు కూర్చుంటే వచ్చేది కాదు. కృష్ణ ప్రభు తను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నవాడై సమస్త దేవుడి సంకల్పానికి సంపూర్ణంగా లోబడిపోయాడు. ఒక పక్క బలవంతుడు అపవాది, చెప్పాను కదా మీకు, బలవంతుడు యేసు ప్రభు మీద శోధించి తన వశం చేసుకోవడానికి ఒక పక్క వాడు చూస్తున్నాడు. మరో పక్క అపవాది సంబంధులైన వాళ్ళు యేసు ప్రభువుని ఏదైనా మాట అబద్ధంగా పలికించి ఆయన్ని అదిగో నువ్వు కూడా పాపం చేసావు కదా అని నెట్టడానికి మా పక్కన మనుషులు పరిశీలన శాస్త్రంలో ఆలోచన చేస్తున్నారు. ఒక పక్క తన అంతరంగము శరీరం శోధిస్తూ ఉంటుంది. ఇన్ని ఎదుర్కొన్నవాడు ప్రభువుడే. లూకాసు వార్త 12వ అధ్యాయంలో 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. లూకాసు వార్త 11వ అధ్యాయం 21వ వచనంలో బలవంతుడు, అదిగో బలవంతుడు ఆయుధాలు ధరించుకొని ఆవరణాన్ని కాచుకుంటున్నాడు. మానవ జాతి అపవాది యొక్క ఆవరణం. తన ఆవరణము కాచుకుంటున్నప్పుడు తన సొత్తు భద్రంగా ఉంది. అయితే అతని కంటే బలవంతుడు ప్రభు అని యేసు.
భయపడి జయించినప్పుడు ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది యేసు ప్రభుకి? ఉదయాన్నే దేవుని సముఖంలో ప్రార్థన చేసి తెచ్చుకున్న బలం అది. 2, పాపం చేయకుండా శరీరాన్ని అంచుకున్న బలం అది. 3, అపవాదే స్వయంగా శోధించిన శోధనకి లోబడుకోకుండా వచ్చిన బలం అది. పాత్రమైన బలం. ఆ బలము పొందిన వాడే అది అన్నమాట. ఆ బలము ఎవరికంటే బలం అది? అపవాది కంటే బలవంతుడయ్యాడు ఇప్పుడు ఈ సమాచారం. శోధనలను జయించిన వాడు, శరీరాశలను జయించిన వాడు ఆత్మ సంబంధంగా బలవంతుడు. ఆస్తిపాస్తులు, పేరు ప్రతిష్టలు ఉన్నవాడు బలవంతుడు కాదు. బంధు బలగం ఉన్నవాడు బలవంతుడు కాదు. శోధనలను జయించినవాడు, శరీర ఆశలని కోరికలను జయించినవాడు, అతడు ఆత్మ సంబంధమైన బలవంతుడు. అపవాది యొక్క శోధనలకు నిలబడిన వాడై అపవాది కంటే బలవంతుడని రుజువు చేసుకున్నాడు అన్నమాట కృష్ణ ప్రభు. బలవంతుడు తన ఆయుధములు ధరించుకొని, అపవాది ఆయుధాలు ధరించుకొని మానవ జాతిని, తన ఆవరణాన్ని కాపాడుకుంటున్నవాడు ఇప్పుడు మరొక బలవంతుడు వచ్చాడు యేసు ప్రభు. వాడి మీద పడి వాడి ఆయుధాలన్నీ లాగేసుకుంటాడు. వాడి ఆయుధాలు ఏమున్నాయి చెప్పాను మీకు. వాడి ఆయుధము శరీరాశ, నేత్రాశ, జీవపు డప్పం. లోకం వాని ఆయుధం. 2, పాపం వాని ఆయుధం. మరణము వాని ఆయుధం. అపవాది యొక్క ఆయుధాలు. 1, లోకం. లోకం అంటే దాంట్లో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు ఉన్నాయి. 2, పాపము అపవాది సంబంధమైందే, వాడి మంత్రి పాపం. మరణము వాడి మంత్రి గడే, మరణం కూడా. కాబట్టి కృష్ణ ప్రభు ఇప్పుడు ఏకంగా ఎంతమందిని జయించాలి? ఇప్పుడు అటు లోకాన్ని జయించాలా, శరీరంలో పాపాన్ని జయించాలా, మరణాన్ని జయించాలా, వాటి అన్నిటికీ అధికారి అయిన అపవాదిని జయించాలి. అది యేసు ప్రభు భూమి మీద బతికిన జీవిత గమ్యం. అది మనం ఒక పైన చూసి యేసు ప్రభు ఆ పాపాల కోసం చనిపోయాడు ఒక ఒత్తినే నిజంగా అర్థమై కాదు నువ్వు మాట్లాడిన మాటలు అవి. నీకు అర్థమైన మాటలైతే యేసు తన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదన కన్నీళ్లు నీ జ్ఞాపకానికి ఉంటాయి. అవి లేవు కనుకనే మనుషుడు ప్రతిసారి పాపం చేయడానికి పరిగెత్తుతూ ఉన్నాడు. పాపం మానుకుంటాడా మనుషుడు? మానుకోడు. కారణం ఏంటి? అర్థం కాలే కృష్ణ ప్రభు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదన కన్నీళ్లు. ఆత్మ సంబంధమైన ఈ శత్రువుల్ని నలుగురిని ఓడించడానికి కంకణం కట్టుకున్నాడు ప్రభు అనేసి. కాబట్టి ఏం చేస్తాడంటే ఇప్పుడు లోకాన్ని జయించాలా, లోకాన్ని జయించాలి. మొట్టమొదటి శత్రువు లోకం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ. కాబట్టి కృష్ణ ప్రభువు లోకాన్ని ప్రేమించుకోకుండా తండ్రి ప్రేమ కలిగిన వాడు అనమాట. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాం కిందికి. ప్రేమించుట కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ అది సమాచారం. కృష్ణ ప్రభు దేవుని మూలంగా పుట్టినవాడు, లోకాన్ని జయించాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన వాడు ఎవడు? యేసు దేవుని కుమారుడు అంగీకరించిన వాడు లోకాన్ని ఎందుకంటే యేసు ప్రభు లోకాన్ని జయించాడు. నేను లోకమును జయించిన వాడిని. ఏదయ్యా ఏ ఆయుధాలతో జయించావు? శరీరాశకు లోబడకపోతే లోకాన్ని జయించినట్టు.
నేత్రాశకు లోబడకపోతే లోకాన్ని జయించినట్టు. జీవపు డంబం మనుషుల ఎదుట గొప్పగా ప్రదర్శింపబడడం అనేది జీవపు డంబం అన్నమాట. డబ్బా వాయించుకోవడం తనకున్న స్థితి గురించి, అది జీవపు డంబం. జీవపు డంబం ప్రదర్శించకపోతే, దాన్ని నువ్వు అణిచివేస్తే, దేవుడి మీద ఆధారపడితే లోకాన్ని జయించినట్టు. కాబట్టి కృష్ణ ప్రభు శరీరధారిగా ఉన్న దేవుడు లోకాన్ని జయించిన వాడై, తండ్రి ప్రేమ కలిగిన వాడై, ఆయన ఏం చేశాడంటే, రెండవది తన శరీరంలో పాపాన్ని జయించాడు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా మీలో రుజువు చేయగలవాడు ఉన్నాడా? సవాలు ఇడిచాడు ఒకే ఒక్కడు. ఎవడికి సాధ్యమవుతుంది ఆ సవాల్ చేయడం? కృష్ణ ప్రభు కాకపోతేనే. కాబట్టి కృష్ణ ప్రభు ఒకటి లోకాన్ని జయించాడు, రెండు శరీరంలో పాపం చేయకోకుండా పాపాన్ని జయించాడు, మూడు ఇప్పుడు ఉన్న శత్రువు అపవాది, మరణము. మూడవ శత్రువు అపవాది. అపవాదిని జయించాలా? అపవాదిని జయించాలంటే ఏం చేస్తాడు? ఇప్పుడు ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అపవాదిని కల్వరి శిలువలో యేసు ప్రభు నశింపు చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం కలిగిన వాడిని, అనగా అపవాదిని మరణం ద్వారా అపవాది నశింపు చేస్తాడు యేసు ప్రభు. అంటే క్రీస్తు మరణంలో అపవాది నశింపుంది. ఏంటది అంటే గుర్తుపెట్టుకో, యేసు ప్రభుని అవమానపరిచైనా హింసించైనా అతని చేత పాపం చేయించాలని అపవాది కంకణం కట్టుకున్నాడు. ఎటు దొరకట్లేదు కదా, శోధించినా దొరకట్లేదు. పరిచయులు శాస్త్రుల చేత అబద్ధమాడిద్దామన్నా అది కూడా దొరకట్లేదు. కనీసం అవమానపరిచి యేసు ప్రభు కల్వరి శిలువలో అవమానం ఎదుర్కొన్నాడు. ఆ అవమానంను తట్టుకున్నాడే కానీ తిరిగి అవమానించిన వారిని తిరిగి అవమానపరిచిన వాడు కాదు. దూషణ పాలు చేశాడు, దూషణ ఎదుర్కొన్నాడే కానీ తిరిగి దూషించిన వాడు కాదు. యేసు ప్రభు ఎప్పుడైతే పాపం చేయకోకుండా శిలువ మీద చనిపోయాడో అప్పుడు అపవాది ఓడిపోయినట్టు. ఆయన చేత పాపం చేయించుకోలేక అపవాది ఓడిపోయింది. అది సమాచారం. యేసు ప్రభు పాపం చేశాడు అనుకో, అపవాది గెలిచినట్టు. అపవాది గెలిచితే దేవుని సంకల్పము నిర్వీర్యమైపోతుంది, మానవ జాతికి రక్షణ లేకుండా పోతుంది. అది సమాజం. కాబట్టి కృష్ణ ప్రభు యొక్క ఆత్మ సంబంధమైన జీవిత విధానంలో ఆయన జీవిత గమ్యం అది. మనకంత లోతుగా అర్థం చేసుకుని ఆయన నమ్ముకునే స్థితి ఎక్కడుంది? మనం ఒక పైపైనే మనం చెప్పేవాళ్ళు అలా చెప్పారు, అలాగైపోయింది. గుర్తుపెట్టుకో, క్రీస్తు యేసు శిలువ మరణంలో అపవాది యేసు ప్రభుని పాపం చేయించుకోలేక ఓడిపోయాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము కలిగిన వాడిని, అనగా అపవాదిని తన మరణం ద్వారా నశింపు చేయడానికి జీవితకాలం అంతా ఇప్పుడు అపవాదిని ఎప్పుడైతే ఓడిస్తాడో అపవాది బందీఖానాలో జైల్లో మగ్గిపోతున్న మనుషులకి విడుదల వస్తుంది అన్నమాట. ఇప్పుడు వాడు తన సొత్తుని కాపాడుకుంటున్నాడు కదా. ఇప్పుడు వాడి సొత్తు, వాడి ఆయుధాలు మొత్తం లాగేసుకున్నాడు యేసు ప్రభు. పాపం చేయకోకుండా శరీరాన్ని లోపరుచుకున్నాడు. పాపం ఓడిపోయింది, లోకం ఓడిపోయింది, మరణంలో అపవాది ఓడిపోయింది. ఇంక ఉండే దేవుడు మరణం అనేవాడు ఉన్నాడు. మరణం యేసు ప్రభుని బంధిస్తుందా? ఆ రోజున రోమా సైనికులు యేసు ప్రభు సమాధి చుట్టూ కాపలాదారులుగా నిలబడి ఉన్నారు. రోమా ప్రభుత్వం యొక్క ముద్ర, సీలు ఆ బండకి వేయబడి ఉంది. ఆ మత నాయకులు, యూదా మత నాయకులు, అరే అయిపోయింది రా, యేసు ప్రభు ఏం లేయలేడు, ఆయన బతుకున్నప్పుడు 3వ దినం తిరిగి లేస్తాడని చెప్పాడు కదా, ఆ మాటను కూడా నిర్వీర్యం చేస్తాం మనుషుల మధ్యలో అనే ఉద్దేశంతో పిలాతు దగ్గరికి వెళ్ళి రోమా సైనికులందరినీ గూడగట్టుకుని వెళ్ళి సమాధిని భద్రం చేశారు.
సమాధిని భద్రం చేస్తే పరమందున దేవుడు జోక్యం పుచ్చుకొని యేసు ప్రభువుని 3వ దినమున సమాధిలో నుండి తిరిగి మరణం ఓడిపోయింది. క్రీస్తు ప్రభు పునరుత్థానంలో మరణం ఓడిపోయింది. సైతం ఇలాగ రాయబడింది గ్రంథంలో. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం ప్రత్యేకించి 30 అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం లేఖనం చూస్తాం. 23వ వచనం 22 నుంచి చదువుతాం. 22 నుంచి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 22వ వచనం నుండి. ఇశ్రాయేల్ వాళ్ళరా ఈ మాట వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములు మహత్కార్యములు సూచక్రియలను మీ మధ్యలో చేయించి తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అయితే మరణం యేసు ప్రభువుని బంధించి ఉంచడం అది సమాచారం. ఎందుకు బంధించలేకపోయింది? మరణం బంధించాలంటే పాపం చేసి ఉండాలా. పాపం చేసిన వాడిని మరణం బంధిస్తుంది. యేసు ప్రభు పాపం చేయలేదు కాబట్టి మరణానికి బలం లేదు యేసు ప్రభు మీద. పాపం చేసిన వాని మీద మరణం ఏలుబడి చేస్తుంది, కానీ పాపం చేయకపోతే మరణం మన పెత్తనం ఏమి ఉండదు. కాబట్టి క్రీస్తు ప్రభువు మరణ వేదం తొలగింపబడిన వాడై 3వ దినమున దేవుడు ఆయనని లేపాడు. మరణము నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి క్రీస్తు శిలువ మరణంలో ఆత్మ సంబంధంగా మానవ జాతిని బంధించిన ఈ బంధకాలున్నాయే, అపవాది, లోకము, పాపము, మరణం, వీటిని జయించాడు. బందీలుగా చేసుకున్న ఆ ఆత్మ సంబంధమైన కట్టుబాట్లను అన్నింటినీ తెంచేశాడు అనమాట. ఆ బంధకాలను ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు చివరిగా ఉన్నది ఏంటంటే దైవ మానవుల మధ్యలో ఏముంది? శత్రుత్వం ఉంది. శత్రుత్వము దేని వల్ల వచ్చింది? పాపం వలన వచ్చింది. కాబట్టి క్రీస్తు శిలువ మరణంలో దైవ మానవుల మధ్యలో ఉన్న ఈ పాపం అనే అడ్డుగోడను కూడా కూల్చేస్తాడు. ఇక మీదట ఆ పాపానికి విధింపబడిన శిక్షని తాను భుజం మీద వేసుకుంటాడు. అది సమాచారం. దేవుని పక్షాన మనుషుల కొరకు సిలువేయబడతాడు. క్రీస్తు శిలువ మరణంలో మన నిమిత్తము క్రీస్తు ప్రభు శిక్ష విధింపబడ్డాడు. ఎప్పుడైతే మన పాపాలకి శిక్ష యేసు ప్రభు భరించాడో అప్పుడు దేవుని దగ్గర మనము సమాధానం పొందే పరిస్థితి ఏర్పడైంది. ఆయన రక్తం కాచకపోతే మనకు పాపక్షమాపణ లేదు. ఆ శత్రుత్వం, దైవ మానవుల మధ్యలో ఉన్న శత్రుత్వం అలాగే నిలిచిపోవాల్సిందే. చదువుతాం ఇలాగ రాయబడింది. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో. బ్రేక్ తీసుకుంటాం, జాగ్రత్తగా ఆలకించండి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనం దేవుని ప్రేమించి, బాగా గుర్తుపెట్టుకోండి, మనం దేవుని ప్రేమించలా, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండడానికి అది సమాచారం. ఇందులో ప్రేమ ఉంది. యేసు ప్రభు కల్వరి శిలువలో చనిపోయినప్పుడు మన పాపములకు ప్రాయచిత్తం చేశాడు. మన పాపములకు పరిహారం చెల్లించేశాడు అనమాట. మనం పాపం చేసి దేవునికి విరోధులుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ పాపం ఎంత కొలుసు, మానవ జాతి పాపాన్ని తక్కెడలో వేసి తూశాడు. తూస్తే మనుషులు చేసిన పాపాలకి మనుషుడే భరిస్తే యుగ యుగాలు చచ్చిపోవాలా నరకంలో, యుగ యుగాలు మనుషుడు నలిగిపోవాలా. కానీ యేసుప్రభు అయితే కల్వరి శిలువలో 6 గంటల సేపు యాతన కల్వరి శిలువలో అనుభవిస్తే దేవుడు పాప పరిహారాన్ని జరిగించేస్తాడు. కాబట్టి కృష్ణ ప్రభు ఏం చేశాడు? సరేనయ్యా, కల్వరి శిలువ అనుభవిస్తా, వాళ్ళని విడిచిపెట్టు, నీ ఉగ్రత నుంచి తప్పి వారితో సమాధాన పడు, వారి పక్షాన నేను భుజం మీద మోసుకుంటా వారి పాపాలని.
రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో, శరీరాన్ని అనుసరించక ఆత్మను అనుసరించియే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని లోకంలోనికి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునికి ఏం జరిగింది? శిక్ష విధించబడింది. అది సమాచారం. కల్వరి శిలువలో మానవ పాపమునకు శిక్ష విధింపబడ్డాడు క్రీస్తు ప్రభు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము మనుషుల పాపాల కొరకు సిందింపబడిందో దాన్ని దేవుడు స్వీకరించాడు. స్వీకరించి ఎవరైతే యేసు శిలువ రక్తం నందు విశ్వాసం ఉంచుతారో వారిని తన ఉగ్రత నుండి రక్షించడానికి సంకల్పం చేసి పెట్టాడు అన్నమాట. ఈ సమాచారం. అటు అపవాది బంధకాల నుంచి విడిపించాడు, ఇటు దేవుని ఉగ్రత నుండి. క్రీస్తు శిలువ మరణంలో జరిగిన కార్యక్రమం అన్నమాట ఇది. కానీ ఇవేం మనకు తెలియదు. యేసుప్రభు నవ్వుకుంటే నాకు క్యాన్సర్ పోయింది, లేకపోతే నాకు రోగం పోయింది, భౌతికంగా ఏదో ఉప్పు పొంగింది. గుర్తుపెట్టుకో, ఇది ఆత్మ సంబంధమైన సత్యం కాదు. యేసు కల్వరి శిలువలో మానవ జాతిని బంధించిన బంధకాలని ఓడించాడు. 2, దేవుని ఉగ్రత కింద ఉన్న మనుషుల్ని తానే ఉగ్రత పాత్ర తాగి ఉగ్రత నుండి రక్షించాడు. ఆ మాట చూడండి, ముగించుకుంటాం, బ్రేక్ తీసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. కాబట్టి ఆయన రక్తం వలన, అదిగో ఆయన రక్తం వలన నీతిమంతులముగా తీర్చబడి మరింత ఖచ్చితంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడితిమి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనకు దేవునితో ఒక శత్రుత్వం పోయింది, సమాధానం వచ్చింది అనమాట. ఇప్పుడు పాపం వలన వచ్చిన శత్రుత్వము క్రీస్తు రక్తంతో సమాధానపరచబడింది. అది సమాచారం. కాబట్టి మనుషుడు యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన రక్తం నందు విశ్వాసం ఉంచడము. అలాంటి వాడు దేవుని ఉగ్రత నుండి తప్పింపబడతాడు. కాబట్టి మనుషుడు తనున్న స్థితి ఏంటో గమనించుకోకుండా యేసు ప్రభువు నమ్ముకున్నాడంటే అది వ్యర్థం. తను ఏమై ఉన్నాడు? పాపానికి బానిస అయి ఉన్నాడు, అపవాది బంధకాల్లో ఉన్నాడు, మరణపు నీడలో బతుకుతున్నాడు. మరి దాని నుంచి రక్షింపబడే విధానం ఎట్లు? రక్షించబడడానికి దేవుడు ఏర్పాటు చేసిన పథకం ఏంటి? ఆ పథకము మనుషుడు సంపూర్ణంగా లోబడితే దానికి రక్షింపబడతాడు. బ్రేక్ తీసుకున్న తర్వాత ఆ సంగతులు ఆలోచన చేస్తాం. బ్రేక్ తీసుకుంటాం. ఓపికతో విన్న మీ అందరికీ ప్రభునామమున వందనములు తెలియజేస్తూ ఉన్నారు.